ఒక్కొక్కరికి కారిపోతా ఉంది. ఒక ఆవిడ అంటది, మా జోలికి ఎందుకులేండి, ఆ నాయకుల సంగతి చూసుకోండి. ఆ రోజు ఉండాల మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుద్దనేది. రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది, కానీ పిచ్చివాగుడు వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం. ఇదివరకు అనేవాడు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి. అంతదాకా లేదు, ఈ జన్మలో చేసింది డేస్లోనే వచ్చేసింది. కలియుగం ఎవడికాడు ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు. వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దరిద్రులందరూ ఏకమవుతారని ఉంటుంది సామెత. ఆ టైప్లో అందరూ కూడా చేరి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, టీవీ పెట్టుకోవాలంటే భయం, ఏ బూత్ మాట వస్తుందో తెలియదు. సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం, ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని. నిజంగా చాలా బాధ అనిపించేది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టినటువంటి దుర్మార్గులు. అందుకనే ఇవాళ ఆ పాపాలు శాపాలే తగులుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఖచ్చితంగా అందరూ చేసినటువంటి పాపాలకి ఇంత ఇబ్బందులు పెట్టారు, ఇన్ని బాధలు పెట్టారు. మమ్మల్ని జైల్లో పెట్టించి సునకానందం పొందారు అందరూ. ఇవాళ అవన్నీ కూడా మొత్తం ప్రజలు తీర్పే కాదు, చట్టం పని కూడా చట్టం చేస్తుంది. కాకపోతే ఒకరోజు అటు ఇటు తప్ప. ఇవాళ కూడా పేరు నాని గారు ఇక్కడ కూడా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కెపాసిటీ ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో మాట్లాడే కెపాసిటీ నీకు లేదు. చీకొట్టారు. చీకొట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మీరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇండ్ల మీదకి వచ్చేసారు. మేము ఎక్కడెక్కడ మేము చాలా డెమోక్రటిక్గా కంట్రోల్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ తప్పితే ఏమవుద్దో తెలియదు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడండి. పిచ్చి పిచ్చి కారు కూతలు కూర్చున్నట్టుగా ఎవరిని వదిలే సమస్య లేదని కూడా హెచ్చరిస్తాం.